లేకపోతే చేసేటట్లుంటే నా పార్టీ నాయకులు ఇంతమంది ఉన్నారు కదా. నేను ఒక మాట అంటాను, నేనున్నారని అదేనంటే ఇంతమంది నాయకులు ఉన్నారు కదా నా పార్టీలో. ఒక్క నాయకుడు ఒక తప్పు చేసినాడని చెప్పి నిరూపించండి. నేను అందుకే చెప్తుండేది, రక్త సంబంధాన్ని తీసుకొని వచ్చి రాజకీయాలకు ముడిపెట్టి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనను కొంతమంది చేస్తున్న వాళ్ళ ఆలోచనను మార్చుకోవాలి. రక్త సంబంధమే రాజకీయమే. నేను రాజకీయంగా నిబద్ధతతో నిజాయితీతో ఉన్నాడు కాబట్టి నేను ఈ రకంగా ఓపెన్గా నేను మీడియా ముందు చెప్పగలుగుతున్నాను. బసవ ఇట్ డజంట్ బిలాంగ్ టు జనసేన పార్టీ. బసవ మా తమ్ముడైనా కూడా ఆయన వైసీపీ పార్టీకి చెందినటువంటి ఉప సర్పంచ్. బసవ మంత్రాలయం నియోజకవర్గానికి చెందినటువంటి వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకుడు. నాకు ఆయనకు అన్నదమ్ముల రిలేషన్ తప్పితే రాజకీయంగా ఎటువంటి రిలేషను లేదు. ఇప్పుడు కూడా ఆయనేం నా ఇంట్లో ఉండట్లే, నేనేం ఆయన ఇంట్లో ఉండట్లే. ఆయన ఇల్లు ఆయనదే, ఆయన రాజకీయాలు ఆయనవే, నా ఇల్లు నాదే, నా రాజకీయాలు నాదే. మల్లప్ప స్వచ్ఛమైనటువంటి నాయకుడు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఒక ఆర్టీజీఎస్ 2.5 లక్షలు చేసేసి మల్లప్ప తమ్ముడు కాబట్టి 2.5 లక్షలు ఇచ్చినాను, దీనికోసం ఇచ్చినాను, దానికోసం ఇచ్చినాను. నేను ఒక మాట చెప్తాను చూడండి, ఒక అకౌంట్ ట్రాన్సాక్షన్ చాలా విషయాల్లో జరుగుతుంది. ఇప్పుడు నేను మహేష్ యాదవ్కి 1 లక్ష రూపాయలు వేసినానని అనుకుందాం. అతను నాకేదో నాకు 1 లక్ష రూపాయలు సాయం చేయంటే నేను వేసి ఉండొచ్చు. మహేష్ యాదవ్ దాన్ని తీసుకొని వచ్చి 1 లక్ష రూపాయలు ఆర్టీజీఎస్ మల్లప్ప నాకు చేసినాడు కాబట్టి నేను మల్లప్పకు ఇసుక ఇప్పిస్తానని ఇంటిని. సో అందుకే మల్లప్ప నాకు చేసినాడంట, అందుకే మల్లప్ప నా మీద అభియోగాలు చేస్తున్నాడంట అని అంటే దానికి ఏమైనా అర్థం ఉంటుంది? నేను అందుకే చెప్పేది ఏమంటే, అభియోగాలు అనేది నోట్లో మాటల వరకు కాకూడదు, సాక్ష్యాలు కంపల్సరీ ఉండాలి. ఒక ఆర్టీజీఎస్ ఎందుకు జరిగింది అనేది పోయి మీరు రంగస్వామి ఎవరు? ఇప్పుడు ప్రజెంట్ బీజేపీలో చేరినటువంటి నాయకుడు. ఒకసారి అడగండి, మీరు పోయి మీరు మీ స్నేహితుడు బసవ ఇట్లా చేసినారంట కదా నాయన్ని అడగండి. నా తరపున మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇప్పటికీ నా తరపున ఫుల్ క్లారిటీ వచ్చింది. నేను నమ్ముకున్న నాయకులు చాలా మంది ఉన్నారు. నాకు ఒకటే చెప్తున్నాను చూడండి, నాది రాజకీయమే, కుటుంబమే. ఎప్పటికి కానీ నా కుటుంబంలో జనసేన పార్టీలో ఉన్నోడు మాత్రమే నా పార్టీ వాడని ఫీల్ అవుతాను. నేను గెలుస్తూనే, నేను అధికారంలోకి వస్తూనే మా తమ్ముడు రా, నా అల్లుడు రా, మా మామ రా, ఇటువంటి రాజకీయమే మల్లప్ప చేయబోడు.